హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటివరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే షేర్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చ గుణంతం గురించి నేర్చుకుందాం. చ చాకు దీర్ఘమిస్తే చ, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘమిస్తే చీ, చాకు కొమ్మిస్తే చు, చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు రుత్వమిస్తే చ్రు, చాకు రుత్వ దీర్ఘమిస్తే చ్రూ, చాకు యత్వమిస్తే చే, చాకు యత్వ దీర్ఘమిస్తే చే, చాకు ఐత్వమిస్తే చై, చాకు వత్వమిస్తే చో, చాకు వత్వ దీర్ఘమిస్తే చో, చాకు ఔత్వమిస్తే చౌ, చాకు సున్నా ఇస్తే చం, చాకు విసర్గ ఇస్తే చాహ. అర్థమైంది కదా పిల్లలు? మరొకసారి మీకోసం చెప్తున్నాను, శ్రద్ధగా విని నాతో పాటుగా చెప్పండి. చ చాకు దీర్ఘమిస్తే చా, చాకు గుడిస్తే చి, చాకు గుడి దీర్ఘమిస్తే చీ, చాకు కొమ్మిస్తే చు, చాకు కొమ్ము దీర్ఘమిస్తే చూ, చాకు రుత్వమిస్తే చ్రు, చాకు రుత్వ దీర్ఘమిస్తే చ్రూ, చాకు యత్వమిస్తే చే, చాకు యత్వ దీర్ఘమిస్తే చే, చాకు ఐత్వమిస్తే చై, చాకు వత్వమిస్తే చో, చాకు వత్వ దీర్ఘమిస్తే చో, చాకు ఔత్వమిస్తే చౌ, చాకు సున్నా ఇస్తే చం, చాకు విసర్గ ఇస్తే చాహ. అర్థమైంది కదా పిల్లలు? ప్రతిరోజు ఇలా సాధన చేస్తే ఈ గుణంతము చక్కగా వస్తుంది, తెలుగు కూడా చక్కగా చదవడము అనేది వస్తుంది. అందరికీ ధన్యవాదములు.